ఐఆర్సిటిసి Q3 క్వార్టర్లీ రిజల్ట్ 12 ఫిబ్రవరికి వచ్చాయి. డివిడెండ్ అనౌన్స్మెంట్ కూడా జరిగింది. స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ రిజల్ట్స్, ఈ నెంబర్స్ అన్ని లాక్స్ లోని ఎక్సెప్ట్ ఈపీఎస్. ఇయర్ అండ్ ఇయర్ కంపేర్ చేద్దాం. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ చూసుకున్నట్లయితే 18.36% గ్రోత్ ఉంది. టోటల్ ఇన్కమ్ 18.61% గ్రోత్. టోటల్ ఎక్స్పెన్సెస్ 21.43% గ్రోత్ ఉంది. ఖర్చులు అయితే బాగా పెరిగాయి ఇన్కమ్ కన్నా. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 13.53% పెరిగింది. ఎక్సెప్షనల్ ఐటమ్స్ ఇది వన్ టైం గెయిన్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 15.91% గ్రోత్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 15.61% గ్రోత్. ఈపీఎస్ చూసుకున్నట్లయితే ₹4.93 ఇయర్ అండ్ ఇయర్ గ్రోత్ ఉంది. క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్నట్లయితే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ 26.48% పెరిగింది. టోటల్ ఇన్కమ్ 25.70% పెరిగింది. టోటల్ ఎక్స్పెన్సెస్ 32.13%. ఖర్చులైతే ఇన్కమ్ కన్నా ఖర్చులు ఎక్కువ పెరిగాయి. ప్రాఫిట్ బిఫోర్ ఎక్సెప్షనల్ ఐటమ్స్ అండ్ ట్యాక్స్ 14.92% గ్రోత్ ఉంది. ఎక్సెప్షనల్ ఐటమ్స్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కి వన్ టైం గెయిన్ అయితే ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 15.84% గ్రోత్ ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 15.40% గ్రోత్ ఉంది. ఈపీఎస్ క్వార్టర్ అండ్ క్వార్టర్ చూసుకున్న గ్రోత్ ఉంది. ట్రేడింగ్ వ్యూలో మార్కెట్ అంచనా గురించి తెలుసుకోవచ్చు. మార్కెట్ అంచనా పరంగా రెవెన్యూ ఈ నెంబర్ ఉండగా యాక్చువల్ నెంబర్ ఈ విధంగా వచ్చింది. మార్కెట్ అంచనా పరంగా ఈపీఎస్ ఈ విధంగా ఉండగా ఈ విధంగా వచ్చింది. డివిడెండ్ అనౌన్స్మెంట్ జరిగింది ₹3.5. రికార్డ్ డేట్ 20 ఫిబ్రవరి. అప్డేట్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ప్రెస్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.